జై శ్రీకృష్ణ అదితి ఆది ఛానల్కి స్వాగతం. మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏమిటంటే దీపాలు మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి, ఇది 3.5 kg వెయిట్ ఉంటుంది. 25 ఇంచుల దాకా ఉంటుంది హైట్. దీనికంటే పెద్ద కూడా దొరుకుతాయి మన దగ్గర, కానీ ఆర్డర్ చెప్పాలి. ప్రస్తుతానికైతే మన దగ్గర ఈ సైజే ఉన్నాయి. చూడండి, చక్కగా ఉన్నాయి. తోముకోవడం చాలా ఈజీ. ఇది హంసలు వచ్చి ఉంటుంది పైన. ఇది హ్యాండ్ వర్క్ అన్నమాట. వెయిట్ వచ్చి 5.5 kg వస్తుంది. హైట్ వచ్చి 22 ఇంచీలు వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఎంత చేత్తో చేసిన పని. బాగా వెయిట్ ఉంటాయి, 5.5 kg. ఇది చూడండి, తాండవ వినాయకుడు 13 ఇంచులు ఉంటుంది హైటు. 5 దీపాలు పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. వెయిట్ ఒక 2.25 kg దాకా వస్తుంది. చిలకలు చాలా చాలా బాగుంటుందండి. ఇది యాంటిక్ పీసు, డిజైనర్ పీస్ అన్నమాట. కింద కాళ్ళు కూడా చూడండి ఎలా ఉంటాయి. చూడండి, యాంటిక్ పీసులు ఇవి. వెయిట్ 1.5 kg దాకా వస్తుంది అనమాట. వెయిట్ 8 నుంచి 9 ఇంచుల దాకా హైట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. తోముకున్నది కూడా చాలా ఈజీ అండి. ఇది ఒక రకం. ఇది 1 kg నుంచి 1.5 దాకా ఉంటుంది. ఇది కల్పవృక్ష దీపం అంటారు. ఇది కూడా అంతే, 8 నుంచి 6, 7, 8 ఇంచుల వరకు ఉంటుంది హైట్. ఇది చూడండి, ఈ పెద్ద సైజ్ ఏమో 13 ఇంచులు వస్తుంది హైట్. ఇదేమో 9 ఇంచులు వస్తుంది. ఇదేమో 6 ఇంచులు వస్తుంది. ఇదేమో 5 ఇంచులు వస్తుంది. ఎన్ని పీసులు అయినా దొరుకుతాయి. మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. వాట్సాప్కి మీకు రిప్లై ఇస్తాము. మీకు ఎన్ని పీసులు అయినా కొరియర్లో పంపించగలరు. ఇది చూడండి, ఇది లైట్ వెయిట్ వస్తుంది. ఇది బాగా వెయిట్ ఉంటుంది. ఇది యాంటిక్ అన్నమాట. ఇది ఇంకా పెద్దది. దీంట్లో మనకు 6 సైజులు వస్తాయి. నేను ఒకటి శాంపుల్ చూపిస్తున్నాను. దీంట్లో 6 సైజులు వస్తాయి. ఇది చూడండి, తాంబేళ్ళు ఉంటుంది. దీంట్లో తాంబేళ్ళ పైన రాగి ఆకు. ఇది యాంటిక్కే, బాగా వెయిట్ ఉంటుంది. ఇది లైట్ వెయిట్ వస్తుంది. ఇది లైట్ వెయిట్ వస్తుంది. ఇది నందా దీపాల్లాగా లోపల ఒత్తేసుకోవాలి. ఇది బయటికి వేసుకోవాలి. ఇది అన్ని సైజులో వస్తుంది. ఇదంతా గోల్డ్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇది యాంటిక్ ఫినిషింగ్తో ఉంటుంది. వెయిట్ ఉంటుంది అన్నమాట. ఇది చాలా లైట్ వెయిట్, అన్ని సైజులు ఉంది. ఇది చూడండి, ఇది చెంకు చక్ర దీపాలు అనమాట. ఇది నడిమిద్ద వస్తుంది వచ్చేసుకునేది. ఇది 5 ఒత్తులు వేసుకునేది. ఇది తులసి మాత దగ్గర, తులసి చెట్టు దగ్గర పెట్టేది అనమాట. ఇది లోపల వస్తుంది. ఇది చిన్న దీపము. ఇది కూడా తులసమ్మ దగ్గర పెట్టేది. ఇది అంతే. ఇది అఖండ దీపం అంటారు కదా, అది పెద్ద సైజుగా. చూడండి, లోపల దీపం వస్తుంది. ఇది మన దగ్గర 4 సైజులు వస్తుంది. చాలా చిన్న సైజు కూడా ఉంది. ఇది గడపలో పెట్టుకుంటారు, తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు. ఇది అంతే. ఇది కూడా చూడండి, దీపం వస్తుంది. దీంట్లో కూడా 3 సైజులు వస్తాయి. దీంట్లో ఇంకా చిన్న సైజు కూడా వస్తుంది. ఇది లాంతరు. ఇది ఏమంటే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలాగ ఒక దీపం పెట్టుకొని, దీపం పెట్టి మళ్ళీ ఇట్లా లాక్ చేస్తారు. అప్పుడు గాలికి ఆరుకుంటా పొగ పైన నుంచి వస్తుంది. గాలికి ఆరుకుంటా వెలుగుతుంది అనమాట. ఇవి గడపలో పెట్టుకొని అయినా బాగుంటుంది, తులసమ్మ దగ్గర అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ 2 దీపాలు అయితే చాలా ప్రసిద్ధి. చూడండి, తాబేళ్ళు వచ్చి ఎంత బాగుందో. గిఫ్ట్ పర్పస్గా ఇది చాలా బాగుంటుందండి, గిఫ్ట్ ఇచ్చేదానికి.
ఇది చూడండి, కొత్త రకం దీపం ఇది. ఇది లాక్ అవుతుంది. లూజ్ చేస్తామంటే తామర పువ్వు లాగా ఇచ్చుకుంటుంది అనమాట. ఏ సైజ్ అయినా వస్తుంది, ఇంకా బాగా ఇచ్చుకుంటుంది. ఇక్కడ పెట్టాను చూడండి. ఇట్లా క్లోజ్ అవుతుంది. క్లోజ్ చేసేయాలంటే క్లోజ్ చేయొచ్చు, కావాలి అంటే బాగా. ఇది కొత్త రకం అనమాట. ఇట్లా వస్తుంది. వద్దనుకుంటే క్లోజ్. దీంట్లో దీపం పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఏమైనా. నేనైతే ఫ్లవర్ పెట్టాను, మీకు కావాలంటే దీపం పెట్టుకోవచ్చు. ఇట్లా పట్టుకొని ఇటు తిప్పారంటే టైట్ అయిపోతుంది. కింద ఏనుగు. చూడండి, ఇది కొత్త రకం దీపం అనమాట. చూడండి, చిన్న దీపాలు అనమాట. మన దగ్గర ఉన్న అన్ని రకాలు పెట్టాను ఇక్కడ. మీకు కావాలనేది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి, ఎక్కడికైనా పంపించగలము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా వీడియోలో కలుస్తాను. బాయ్.